బండి ఎట్టా ఇరికిపించేసిన డ్రైవరు. చూడండి ఎంత భయంకరంగా ఇరుక్కుపోయిందో బండి. బండి పడిపోతుంది అసలు మూవ్ చేస్తే, అట్లుంది పరిస్థితి. చూడండి మునిగిపోయింది మొత్తంగా. జేసీబీ పిలుస్తున్నారు. జేసీబీ పిలిస్తే దబ్బితే బండి బయటకు వస్తుంది లేదో తెలియదు. అట్లుంది, బాగా ఇరుక్కునేసింది బండి. చూడండి ఎంత భయంకరంగా ఇరికిచ్చేసినారు తెలియకన్నా డ్రైవరు. చూడండి ఎట్లా అయిపోయిందో, కట్లు ఇట్లా చేసి అన్న బండి బెండ్ అయిపోతుంది. ఇట్లా అయితే కొంచెం చూసి బండి ఎత్తుకోవాలా, తెలియనప్పుడు తీయకూడదు బండి. జేసీబీ వచ్చింది చూడండి. అనియా కొంచెం ఉండు అనియా. అనియా బండి ముందరికే పోవాలనియా నువ్వు. నువ్వు లెఫ్ట్ గుంజొద్దు, రైట్కే గుంజో. రైట్ గుంజో, లెఫ్ట్ గుంజొద్దు. యాభై యాభై మాది కాదు. హ్యాండ్ బ్రేక్ తీసినావా? పదనా పదా. పదా 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 పదా. రైట్కి వచ్చాయి, రైట్కి వచ్చాయి. ఒళ్ళే లో వెనక్కి పోద్దా. పదా వెనక్కి పదా. ఫుల్ లెఫ్ట్ కట్ చేయి, జేసీబీ ఉందిలే. కట్ చేయి పదా చెడికి వెళ్ళిపా. పదా చెడి వేసుకో పదా. ఎట్టో జేసీబీ దొబ్బేసి వచ్చేసింది గైస్. బండి చూడండి ఎంత భయంకరంగా ఇరుక్కొని ఉంది దీంట్లో. ఇట్లా దారిలో కొంచెం చూసుకోండి, బండి తిప్పుకోండి, ఇరికిపించకండి డ్రైవర్స్. కొంచెం చూసి బండి తిప్పుకోండి. ఇట్లా బురదల్లో ఇట్లా పార్కింగ్ వచ్చినప్పుడు గండిపల్లిలో ఉన్నాము, ఫ్యాక్టరీలో, బీర్ ఫ్యాక్టరీ దగ్గర. సక్రంగా కూడా లేదు పార్కింగ్ ఇక్కడ మనకి. కొంచెం చూసుకోండి. ఇట్లా వర్షాకాలంలో బండ్లు దిగిపోతాయి. అసలు జేసీబీ కూడా దొబ్బి ఉండదు, బాగా జామ్ అయిపోయింది. ఇంకా ఊరికి అట్లా అందుకునింది అంతే. అది మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్.